వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదుల నిర్మూలన కోసం ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటూ పలువురు ఉగ్రవాదుల నివాసాలను కూల్చేస్తోంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతుండడం, దానికి తగ్గట్టుగా కాల్పులతో భారత దళాలు ధీటుగా సమాధానం ఇస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతుండడం, దానికి తగ్గట్టుగా కాల్పులతో భారత దళాలు ధీటుగా సమాధానం ఇస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. సరిహద్దులకు సమీపంలోని ప్రజలు ముందు జాగ్రత్త చర్య బంకర్లలో వెళ్లి తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా బలగాలు వివిధ ప్రాంతాలు జల్లెడ పడుతున్నాయి. పాక్ సైన్యం ఎల్ఓసి పొడవునా ఉన్న అవుట్ పోస్టుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరుపుతోందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఈ నెల 24న రాత్రి తొలిసారిగా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించిందని, తర్వాత అడపాదడపా కాల్పులు జరుపుతూనే ఉందని తెలుస్తుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించిన సమయంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో 15,000కు పైగా వ్యక్తిగత సామూహిక బంకర్లను నిర్మించింది. కొన్నేళ్లుగా సరిహద్దుల వెంట కాల్పులు ఘటనలు లేకపోవడంతో వాటిని వినియోగించలేదు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు, పాక్ దళాల కాల్పుల నేపథ్యంలో ఆ బంకర్లను శుభ్రం చేసి తలదాచుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అండర్ గ్రౌండ్ బంకర్లను సిద్ధం చేసి పెట్టుకుంటున్నామని సరిహద్దు ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఉగ్రవాద నిర్మూలన దిశగా కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతను కొనసాగిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఆసిఫ్ షేక్, ఆదిల్ తోకర్ ఇళ్లను పేల్చేసిన భద్రతా బలగాలు మరో 3 ఉగ్రవాదులు హసన్ షేక్, షాహిద్ కుట్టి, జహీద్ అహ్మద్ల ఇళ్లను కూల్చేశాయి. ఇందులో పుల్వామాకు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అహసన్ పహల్గామ్ దాడితో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు పాక్ ఉగ్రవాదులకు సాయం చేయడం, ఉగ్రవాదులుగా మారడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టక తప్పడం లేదని సీనియర్ భద్రతా అధికారులు తెలిపారు. ఉగ్రవాదులుగా మారిన వారి కుటుంబాలకు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలేవి అందవని స్థానిక యువతకు స్పష్టం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు వేలు చూపిస్తూ గొంతు కోస్తామంటూ హెచ్చరించారు ఆర్మీ అధికారి. అంతేకాదు, నిరసనకారుల నినాదాలు వినిపించకుండా లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్ద ధ్వనితో పాకిస్తాన్ దేశభక్తి గీతాలను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాదు, నిరసనకారుల నినాదాలు వినిపించకుండా లౌడ్ స్పీకర్లు పెట్టి పెద్ద ధ్వనితో పాకిస్తాన్ దేశభక్తి గీతాలను ప్లే చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.